హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. కానీ కొంతమంది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడే ఈ పాన్ డబ్బాల దగ్గర గట్రా వాటర్ తాగుతారు, ఏదో అన్నీ కనిపించారు కొన్ని. అలా చేయడం కరెక్ట్ కాదు కదన్న. కరెక్ట్ అంటే కాదన్న. పోతురాజులు ఇప్పుడు మీ దగ్గరికి ఇంతమంది జనాలు ఎందుకు వస్తారంటే మిమ్మల్ని ఒక దృష్టిలో ఊహించుకుంటారు అనమాట. సో అలాంటిది ఇప్పుడు అమ్మవారు గెటప్ వేసినప్పుడు మనం చేతులై దండం పెడతాం. అలాగే ఇప్పుడు పోతురాజులు వచ్చినా ఆ విధంగానే ఉంటారు కదా. అందుకనే వాళ్ళు లాఠీ చార్జ్ చేసింది. ఇలా చేస్తున్నారు అంటే ఇప్పుడు లాఠీ చార్జ్ చేయడం కరెక్టే అంటారా? లేదన్న, కరెక్ట్ కాదు. కానీ ఇక వాళ్ళు చేసే కల్చర్ వల్ల అట్లా చేస్తారు అందరు. పోలీసు వాళ్ళు కూడా ఏం తప్పులేదన్న, అట్లేం లేదు. వాళ్ళు చేసే లెక్కలకు వీళ్ళు కూడా అట్లనే చిల్లర లెక్కలు చేస్తారు కాబట్టి అయినా కొట్టిర్రు అంతే. బట్ ఏం జరిగినా ఇప్పుడు మన ఇంటి నుండి ఒక తప్పు చేసినా మనం వీడిని తిడతాం కానీ అవతల వెళ్ళేటప్పుడు సమర్థిస్తాం కదా. మరి మీ పోతురాజులందరూ ఒకటే కాబట్టి అలాంటి దాన్ని మరి మీరు ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడారా? మాట్లాడలేదు. వ్యతిరేకంగా అంటే మాట్లాడలేమన్నా ఇప్పటిదాకా. ఎందుకంటే ఇక్కడ ఏరియాకి అక్కడ పోతురాజులు అంటే ఎవరి ఏరియాకి వాళ్ళన్నమాట. మా ఏరియాకి వచ్చే మటుకు మాత్రం మాకు అశ్విన్ అన్న ఉండు, లాదరయ్య మంకలమ్మ గుడి. అశ్విన్ అన్న లాదరయ్య మంకలమ్మ గుడి. మా పోతురాజుకి యూనిటీ పెడితే మాత్రం అన్ననే మాకు అశ్విన్ అన్న. ఎందుకంటే మా దర్దాపులో ఇక్కడ ఉండే సరౌండింగ్లో మాత్రం అశ్విన్ అన్న మాకు. ఎందుకంటే ఆయన లాదరయ్య గుడికి మాత్రం ఆయననే కాబట్టి ఆయన. ఇంకోటి మన సికింద్రాబాద్ మంకలమ్మ గుడికి వచ్చేసి దినేష్ అన్న మొన్ననే పాపం మొన్న చనిపోయిండు. మొన్న దినేష్ అన్న మొన్న చనిపోయిండు. ఇప్పుడు దేవరాజ్ కాకేస్తుండాడు. దినేష్ అన్న చనిపోయిండు. ఇక అక్కడ ఏరియాలకు మళ్ళీ అల్లువలు పెద్ద తెలియదు కానీ మన ఏరియాకి మాత్రం అశ్విన్. కానీ ఇలా పోతురాజులు ఈ మీటింగ్ కానీ ఇలాగ అవుతుంది అన్న. అంటే ఈ సంవత్సరం ఇలా ఉండాలి, ఎక్కడ గొడవలు అవ్వకుండా, ఎక్కడ పేరు పోకుండా ఉండాలని ఉంటుందా? ఇక ఇంతకుముందు పెట్టిరన్న, ఇంతకుముందు పెట్టిరు చేసిర్రు. కానీ ఇక మళ్ళీ మాకైతే అలా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇన్ఫర్మేషన్ అయితే షూర్, ఎందుకంటే అందరం పోతురాజులు కాబట్టి అందరం పోయి ఒక కమిటీ ఉంటే మాకు బి అదే కదా మేలు జరుగుతుంది అన్న. కమిటీ ఉంటే అది పక్క అట్లా అన్నట్టు మనకైతే ఇప్పటి వరకు వాళ్ళు పిలవలేరు, మనం వాళ్ళు తిరగలేము. మా కమిటీ మాత్రం మాది. మీ దగ్గర దాదాపు మేమే ఒక 11-15 మంది వెళ్తాం అన్న. మేము మా గ్యాంగ్ మాత్రం. మేము ఎక్కడ పోయినా కానీ ఏ న్యూసెన్స్ చేయకుండా ఏం చేయకుండా మాదేందో మేము చేసుకుంటా మన పని ఏదో మనం చూసుకుంటూ వస్తుంటాం అంతే. ఓకే. ఎందుకంటే మళ్ళా అక్కడ పోయి న్యూసెన్స్ చేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి మన మీద, మనం పోయి వాళ్ళ మీద అట్లా న్యూసెన్స్ కాకుండా మాదేందో మేము చేసుకుంటా వాళ్ళకి బి సంతోషం, మేము బి సంతోషం. అంటే ఇప్పుడు అన్న మీరు ఆ ఏరియా ఉంది కదా, మీరు ఆ ఏరియాకే చేస్తారా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళైనా చేస్తారా? అంటే బయట వేస్తాం, బయటకు వెళ్తారు. మీ ఏరియానే మీరు వెళ్తారు ఒక టీం? అంటే మేము ఇక్కడ కాదన్న, ఎక్కడైనా పిలుస్తే వెళ్తాం, అట్లా ఏం లేదు. ఎందుకంటే మన వీడియో చూసి అది చూసి ఇగో ఈయన కాల్ చేస్తారు, అన్న ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది అన్న పోదామా. సరే సతీ నాకు కాల్ చేసింది అనుకో, సతీ ఇక్కడ నుంచి కాల్ వచ్చింది పోదాం. దానికి ఛార్జెస్ అన్నీ ఉంటాయన్నా? తీసేసుకుంటాము. ఎందుకంటే తీసుకుంటాం, చెప్తాం అన్న గింత అని చెప్తాం, అన్న గింత కాదు గింత అంటాం. ఎందుకంటే అందరి పరిస్థితులు చూడాలి కన్నా. ఇప్పుడు మనం ఫిక్స్గా 21,000 11,000 అంటే వాళ్ళతో ఉండాలి. వాళ్ళు బి దేవుని చేస్తున్నాం, మనం బి దేవునికి వేస్తున్నాం కాబట్టి అన్న మేము గింత అని చెప్తాం. అన్న గింత కాదు గింత, ఓకే అన్న రైట్. ఈసారి వాళ్ళకి నచ్చింది అనుకో, నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళే మనకు ఏదన్నా చేస్తారు. అట్లా మీరు అంటే బిఫోర్ పోతురాజులు ఏం చేస్తుంటారు నార్మల్ గా అయిపోయిన తర్వాత? ప్రొఫెషనల్ డెకరేషన్, మొత్తం డెకరేషన్ ఫీల్డ్. సో ఎలా ఉందన్న మంచిగా? పర్సనల్ లైఫ్ అంతా ఓకేనా? ఓకే. సో ఇదంటే పోతురాజులు అనే గెటప్ వేసినప్పుడు అయితే మనకు ఒక ఫీల్ ఉంటుంది అన్న. అంటే దేవుడి సేవ చేస్తున్నాం. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో డబ్బులు అంటే ఆ డబ్బులు మనకు వచ్చే ఎక్కువ రోజులు కూడా ఉండవు, మన ఖర్చులకు అలాగే ఉంటాయి. కానీ దేవుడికి ఒక సేవ చేస్తున్నాం అని అయితే ఉంటుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది మొత్తం ఆ గెటప్ వేసుకొని ఒక్కసారిగా మీరు ఆ గజ్జలు అవన్నీ ధరిస్తూ ఒకసారి ఆడియన్స్లోకి వెళ్ళి గెంతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? నాకు మంచి అనిపిస్తుంది, ఒక ఫీల్ అని వచ్చేసాను, దేవుడి మీద ఉన్నట్టు. నన్ను మళ్ళీ నాకు నార్మల్ ఉంటే నన్ను ఎవరు గుర్తుపట్టారు, ఏషంలో ఉంటేనే గుర్తుపడతారు. చూసాం ఫొటోస్, భయంకరంగా సిస్టర్ని క్రియేట్ చేసినావన్న. ఏషంలో ఉంటేనే చాలా మంది గుర్తుపడతారు, ఈ ఏషంలో లేకపోతే వారే అయినా అంటారు అంతే. సో మొత్తం అంటే బోనాలు అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఏదో ఒక పని చేసుకుంటారు కదన్నా. ఈ టైంకి వచ్చేసరికి అంటే మొత్తం 1 month? 1 month అన్న. 1 month. ఈ 1 month కూడా 4 వారాలా? 4 వారాలు సండేలు. సో ఇప్పుడు ఆల్రెడీ 2nd అనుకుంటా. ఇప్పుడు ఆల్రెడీ మీకు బుక్ అయిపోయాయన్నా? ఆగస్ట్ 4th వరకు ఉన్నాయి. ఆగస్ట్ 4th వరకు ఫిక్స్. ఖాళీ అయితే మనం ఉండం. ఖాళీ అయితే ఏం లేదన్న. సూపర్ అన్న. ఎందుకంటే అన్ని జాగాల పెట్టింటూ ఉన్నాం మనం 16 years. మా డాన్స్ చూసి అన్న, మా డాన్స్ మా ఆట తీరు చూసి
అన్న వాళ్ళకి ఇట్లా ఉంటారు ఈ పద్ధతితోనని ఉమ్. ఫిక్స్ ఆడలేగా ఎవ్రీ ఇయర్. సో ఇంకా మీకైతే పర్టికులర్గా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు వీళ్ళే రావాలి మనకి అని. సో 16 సంవత్సరాలు అంటే నిజంగా నేను గ్రేట్ అని చెప్తాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం ఒక ఫీల్డ్లో ఉండాలంటే చాలా కష్టం. ఇక ఆ దేవుని అనుగ్రహం ఉందన్న, అంతే పోతూనే ఉండాలి ఇంకా. అన్న ఇంత అంటే నాకు డౌట్ ఇందులోన ఈ ఫ్యామిలీ నిండే ఇయ్యాలి వీళ్ళే చెయ్యాలని ఏమైనా ఉందా? ఇక అదైతే ఏమన్నా ఇప్పుడు క్యాజువల్ అయితే అందరు ఇస్తారు, ఇష్టం మనదైతే ఉన్న తరం ఎవరైనా వేయొచ్చు. ఇక క్యాజువల్ అందరు ఇస్తారు, మనదైతే తరం నుంచి వస్తుంది, తాత తరపు నుంచి. తాత మమ్మీకి దేవుడు వస్తుండే, అక్కకి దేవుడు వస్తాడు. అదే అదే అది కూడా విన్నాం. యాక్చువల్లీ మన ఇప్పుడు మీ తరం దాటి తరం ఏదుందో అది మీ పూర్వీకులది, వాళ్ళు ఏంటంటే ఇది వేయగానే దేవుడు వస్తాడు, ఆ 1 అవర్ వాళ్ళు గట్టిగా ఉంటారు దీక్షలు అని విన్నాం. ఇప్పుడు అలాంటివి ఏమైనా ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికైనా ఉందంటారా? ఇక అన్న ఇప్పుడు క్యాజువల్ అయితే వచ్చినోడు రానోడు వచ్చినట్టు చేస్తాడు, కానీ మనకైతే అట్లా ఉంటుంది ఏం లేదన్న. ఎందుకంటే మనకి ఏం లేదు, ఆమెకు ఇస్తున్నాం అమ్మవారికి సాల్ పోతాం, దర్శనం చేసుకుంటాం వస్తాం. అట్లాంటిది అనేది ఏం దేవుడు వచ్చాడు అట్లాంటిది అంటే అంటారు కదన్న దేవుడు వస్తారని చాలా మంది అన్నారు. ఇవన్నీ కూడా నేను ఏంటంటే ఆడియన్స్ నుండి విన్న క్వశ్చన్స్ ఇప్పుడు మీకు వేస్తున్నాను, అందుకే. సో అలా అంటారు, అవునా కాదా అని నా డౌట్. అంటారు, కానీ మనకైతే అట్లా ఉంటుంది ఏం లేదన్న. ఎందుకంటే మనకి ఏంటంటే జస్ట్ పోతరాజు చేసినాం, అదే పేరు మీద బండారు ఉంటుంది, ఇంకోటి కాళ్ళకు గజ్జలు ఉంటాయి. జస్ట్ ఏంటంటే ఒక వజన్, ఒక అమ్మవారు మన పేరు మీద ఉన్నది అన్నట్టు అంతే. కానీ అప్పుడు ఫీల్ మాత్రం భలే ఉంటుంది కదా అన్న. గజ్జలు కట్టుకొని అది అంటే ఇప్పుడు ఇది ఉంటుంది కదా, ఈరగోల. అది తగులుతుంది అన్న, ఏంటంటే దాన్ని ఈరగోల తగులుతుందా? తగులుతుంది అంత గట్టిగా కొట్టుకుంటారు కదన్నా, తగులుతుందా? లేకపోతే జనాలకు కూడా తగిలితే మళ్ళీ తగులుతుంది అంటే జనాలకు కుట్టాలని మనం ఏం కుట్టామన్నా, వాళ్ళే సంతోషంగా. మీరు ఇలా అనేటప్పుడైనా మీకు వాళ్ళ జనాలంటే ఎంత దూరం అంటే వాళ్ళ దగ్గరికి ఆ టైంలో మాకు ఏం అర్థం కాదన్న, ఆ టైంలో ఏం అర్థం అవుతుంది చెప్పు, ఏం అర్థం కాదు. కాకపోతే జనాలు వస్తారు, అన్న తాడేయండి కొట్టండి అని అంటే, ఎందుకంటే భయం బుగులు దళిద్రం అదేమని ఉంటే పోతుంది అంటారు. ఎందుకంటే ఇష్టంగా పెడతాం కదా దాన్ని ఇంట్లో. ఈ 1 మంత్ వేసినాక తర్వాత దాన్ని ప్యాక్ చేసినామంటే మళ్ళీ 1 ఇయర్కి ఓపెన్ అది, ఆ తర్వాత ఓపెన్ ఉండదు ఇక అట్లా. తాడ్లు కానీ గజ్జలు కానీ స్టార్టింగ్ కూడా మెల్ల ఒకటి వేసుకుంటారు కదన్నా, దేవుడికి అమ్మవారి మొక్కి ఏదో ఒకటి వేసుకుంటారు తాడు లాంటిది. తాడేముండదు అన్న, పూసల దండ ఉంటుంది, పూసల దండ గవ్వలు అవన్నీ కలిపి. అది మీరు సంవత్సరానికి ఒకసారి తీస్తారా? సంవత్సరానికి ఒకసారి. మళ్ళీ ఎప్పుడు బోనాలు వస్తుందో అప్పుడే తీస్తారు, అప్పుడే. అంతవరకు పూజ గద్దెలు అంతే అంతే. సూపర్. అంటే నిష్టలు అయితే ఉంటాయి అన్ని, నియమ నిష్టలు అయితే ఉంటాయి. ఎట్లా అంటే ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే ఎక్కడ పోకుండా ఏం చేయకుండా ఇంట్లోనే ఉండి ఉంటాం అట్లా. సూపర్. ఎందుకంటే అక్కడ ఇక్కడ పోవద్దని ఇంట్లో అమ్మ వాళ్ళకి నన్ను చెప్తారు, ఎందుకంటే ఆషాఢం మీరు పోతురాజు చేస్తారు మంచిది కాదు అన్నట్టు చెప్తారు. అందుగురించనే అట్లా పాటిస్తాం.